వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. హౌసింగ్ అధికారులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పేర్ని నానిని బ్లాక్మెయిలింగ్ రాజకీయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులను సైతం ఆయన భయపెడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మచిలీపట్నం మార్కెట్ యార్డ్లోని స్టీల్ తరలింపు జరిగిందని, అవినీతి జరిగిందని అనుమానం వస్తే విచారణ చేయమని అడగాలని సూచించారు. అంతేకాని అధికారులపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మంత్రి మండిపడ్డారు. పేర్ని నాని పనికిరాని చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి ఫైర్ అయ్యారు. మరి గతంలో నారాయణ గారు పార్లమెంట్ సభ్యులుగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు బాలశౌరి గారు అలాగే నేను ఉన్నప్పుడు కానీ, ఇవాళ తీసుకొచ్చినటువంటి నిధులు మరి అందులో ఒక 10% కూడా తీసుకురావడం చేతకానటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలు మాట్లాడతారు. సిగ్గుచేటు వాళ్ళు బాబు గారిని విమర్శిస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఇవాళ నిన్న ఆయన హౌసింగ్ గురించి మాట్లాడతాం. హౌసింగ్లో అసలు మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా? ఇవాళ స్టీల్ గురించి అధికారులు బెదిరిస్తూ ఉన్నాడు. నేను కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మీరు ప్రూఫ్స్ తీసుకురండి. నిన్న వాళ్ళు హౌసింగ్కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతూ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్నటువంటి హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం తప్ప. ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు? మీరు మీ సంగతి చూస్తారు. పర్సనల్గా మాట్లాడుతూ నేను ఎప్పుడు చూడలే. నిజంగా అవకతవకలు ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్తాం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం